లాస్ట్ ఇయర్ డిసెంబర్ టైంలో ఆడియన్స్ ముందుకు భారీ అంచనాలతో వచ్చిన రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగల కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ మూవీ ఊహకందని వసూళ్లతో ఊచకొత్త కోసింది. ఆ సినిమా ఏ సర్టిఫికేట్ ను సొంతం చేసుకున్నా మూవీస్ లో ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్లను సాధించింది. రిలీజ్ కి ముందు నుండే భారీ క్రేజ్ ఉన్న ఆ సినిమా రిలీజ్ అయ్యాక సూపర్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో దుమ్ము లేపే కలెక్షన్లతో టోటల్ రన్ లో ఊహకందని వసూలను అందుకోగా ఇప్పుడు ఆ కలెక్షన్లను మూడో వీకెండ్ లోనే క్రాస్ చేసేసింది రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా బిగ్గెస్ట్ మూవీ కల్కి 2898 AD. మంచి పాజిటివ్ టాక్ తో దుమ్ము లేపిన కల్కి మూవీ అనుకున్న రేంజ్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ లేకున్నా సైన్స్ ఫిక్షన్ కథనే అయినా కూడా ప్రభాస్ థార్డమ్ పవర్ తో దుమ్ము లేపుతూ యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ పవర్ ను చూపెడుతూ యానిమల్ మూవీ టోటల్ రన్ లో సాధించిన 913 కోట్ల గ్రాస్ ను మూడో వీకెండ్ అయ్యేలోపే బ్రేక్ చేసేసి ప్రస్తుతానికి 970 కోట్ల వరకు గ్రాస్ వసూళ్ల మార్కును అందుకొని పరుగును 1000 కోట్ల మార్కు వైపు పరుగులు పెడుతూ దూసుకుపోతూ ఉంది ఈ సినిమా. లాంగ్ రన్ లో అద్భుతమైన వసూలను సొంతం చేసుకుంటున్న కల్కి మూవీ మూడో వీకెండ్ లోనే ఇప్పుడు యానిమల్ మూవీని దాటేయడంతో ఓవరాల్ గా ఇండియన్ మూవీస్ లో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లను వరల్డ్ వైడ్ గా అందుకున్న సినిమాలలో మరో ప్రీవియస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీని క్రాస్ చేసేసి మరో అడుగు ముందుకేసింది కల్కి. ఇక నెక్స్ట్ స్టెప్ లో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ టోటల్ రన్ లో 1051 కోట్ల రేంజ్ గ్రాస్ మార్కును అందుకోగా ఆ మార్కును అందుకునే అవకాశం కల్కి మూవీకి ఎంతవరకు ఉందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మూడో వీక్ వర్కింగ్ డేస్ కి వచ్చేసరికి మొహర్రం, తొలి ఏకాదశి లాంటి పార్షిక హాలిడేలు సినిమాకు కలిసి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో బాక్సాఫీస్ దగ్గర రెవెన్యూ ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు మరి అడ్వాంటేజ్ ను వాడుకొని సినిమా ఎలాంటి కలెక్షన్లతో పరుగును కొనసాగిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.